Timothy chapter 4 verses 1 and 2. Now the Spirit expressly says that in later times some will depart from the faith by devoting themselves to deceitful spirits and teachings of demons. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల ఎందును దయ్యముల బోధ ఎందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. కడవరి దినముల్లో అంటే ఇప్పుడే ఈ దినాలే కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల ఎందును దయ్యముల బోధ ఎందును లక్ష్యముంచి. దయ్యముల బోధ అంటే మరి రకరకాల బోధకులు వస్తూ ఉన్నారు, అబద్ధ బోధకులు. వారు చెప్పే మాటలు కొంతమంది తెలియని వాళ్ళు, మరి బైబిల్ చదవని వాళ్ళు, వాక్యం ఎక్కువగా వినన్నటువంటి వాళ్ళు ఏది కరెక్టో ఏది తప్పో తెలియక దయ్యముల బోధలో పడిపోయి విశ్వాస భ్రష్టులైపోతారని పరిశుద్ధాత్మ దేవుడు చాలా తేటగా చెప్పుతూ ఉన్నారన్నమాట. ఈ వాక్యం నవేడేస్ ఇదే జరుగుతుంది. చాలామంది అబద్ధ బోధకులు వచ్చేసారు. అబద్ధ బోధకులు మరి దేవుని బిడ్డల్లో లోనికి చొచ్చుకొని వచ్చేసి వాళ్ళలాగా మరి యాక్ట్ చేస్తూ అబద్ధమైన విషయాలు బోధిస్తూ మరి కొంతమంది అయితే నేనే దేవుడిని కూడా చెప్పేవారు. ఇలాంటి వారు వచ్చి విశ్వాసుల్ని విశ్వాస భ్రష్టులుగా చేస్తూ ఉన్నారన్నమాట. దేవుని బిడ్డల్ని కూడా మరి వాళ్ళ విశ్వాసాన్ని కూడా పోగొట్టేలాగా కొన్ని కార్యాలు జరుగుతాయని దేవుని పరిశుద్ధాత్మ చాలా తేటగా మనతో చెప్పారనమాట. ఈ 1-2 వచనాలలో. 1 Timothy chapter 4 verses 1 and 2.